కొమరంభీం జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. బెజ్జూర్ మండలం తలాయి గ్రామం దగ్గర ప్రాణహిత నది బ్యాక్ వాటర్తో 3 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. తలాయి, భీమారం, తిక్కపల్లి గ్రామాల్లోని వేల ఎకరాల పంటలు నీట మునిగాయి. దీంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. మండలం తలాయి గ్రామంలో ప్రాణహిత నది ఉప్పొంగడంతో గత 3 రోజుల నుండి ఇదే పరిస్థితి. ఈ పంటలన్నీ నష్టపోయినాయి. పంటలన్నీ అక్కడి నుండి ఇక్కడ వరకు అటు నుండి మొత్తం చూస్తే దాదాపు 5-6 వేల ఎకరాల దాకా ఉంటుంది, 500 ఎకరాల దాకా. దీని మీద అధికారులు పోయిన గత సంవత్సరం కూడా ఇదే పరిస్థితి రావడం చూసిండ్రు, పోయిండ్రు. అధికారస్తులు చేసింది ఏం లేదు. సరే, స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇప్పుడు ఆ ఎమ్మెల్యే కూడా చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇదే పరిస్థితి ఇప్పుడు కూరగాయలకు కానీ, ఎటైనా గర్భిణీ స్త్రీలు ఎటైనా బయటికి వెళ్ళడానికి కానీ బాగా అవస్థలకు గురవుతున్నారు. ఎటు చూసినా మొత్తం నీరు మొత్తం చుట్టుకపోయి ఉన్నది. ఎక్కడైనా చుట్టుపక్కల ఎటు పోవాలన్నా, మా బెజ్జూర్ మండలి పోవాలన్నా, సోమిని పోవాలన్నా, ఇటు పాపనపేట పోవాలన్నా ఏం తెచ్చుకొని పరిస్థితి ఉన్నది. కావున దీని మీద అధికారులు స్పందించి పిఎం గారు కూడా దృష్టికి తీసుకెళ్లాలి. మన ఎమ్మెల్యే గారు కూడా దీన్ని అధికారికంగా చర్చించి నష్టపరిహారం ఖచ్చితంగా మాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.